సో ఓకే, ఇతనికి ఇప్పుడు చేస్తున్నది ఈ ఫ్రికల్స్ కి అండ్ ఈ అన్వాంటెడ్ హెయిర్ కి. ఇప్పుడు తినకి మేజర్గా ఫ్రెకల్స్ ఫస్ట్ టార్గెట్ చేస్తామండి. తర్వాత ఫేస్ అంతా మనం టోనింగ్ చేస్తాం అనమాట. టోనింగ్ వల్ల టోనింగ్ మనకు ఈ సెషన్ లోనే రిజల్ట్ కనిపిస్తుందా? టోనింగ్ మనకి ఏమవుతుందంటే ఈ ఏదైతే హెయిర్ ఉందో ఇదంతా బ్లీచ్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సెషన్లో. అండ్ వచ్చే 2 days 3 days తర్వాత నుంచి ఇంకా రిజల్ట్ విల్ కీప్ గెటింగ్ బెటర్. ఓకే, ఎంతసేపు పడుతుంది హోల్ ప్రాసెస్? దిస్ హోల్ ప్రాసెస్ విల్ టేక్ అబౌట్ ఒక 25 minutes అట్లా. అండ్ ఇప్పుడు తినకున్న ఫ్రెకిల్స్కి కూడా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ విల్ గో ఆఫ్ ఇన్ 1 session. ఇఫ్ అలా చెప్పినా కూడా నమ్మద్దు మీరు. ఏంటి అంటే ఇవి సెషన్ బై సెషన్ లైటర్ అవుతా ఉంటాయి అన్నమాట. ఫర్ ఫ్రెకిల్స్ లైక్ దిస్ యూ విల్ నీడ్ అట్లీస్ట్ 4 sessions. So this is her first session. We'll follow up and see how she's doing. Next ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ టైం చేస్తున్నారా? ఫేస్ క్లీనింగ్. ఓకే, డన్. अगर ज़्यादा दर्द हुआ तो बोलो. ఇక్కడ చూసారా హెయిర్ బ్లీచ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెకిల్స్ అన్ని టార్గెట్ చేసేసాం కదండి. నౌ విల్ గో ఇంటూ హోల్ ఫేస్ టోనింగ్. ఆ టోనింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అయితే ఏదైతే ఉందో అదంతా లైట్ అయిపోతుంది, అంటే బ్లీచ్ అవుట్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఆల్సో హోల్ ఫేస్ రిజువినేషన్ కూడా అవుతుంది దీనివల్ల.